నమో వెంకటేశాయ. శ్రీ అలమేలు మంగ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. ఆ అమ్మకు శ్రావణ మాసంలో ముత్తైదువులు పూజలు చేసి ఎన్నో పుణ్య ఫలాలు పొందుతున్నారు. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని తెలియజేశాడని స్కాంద భవిష్యోత్తర పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఇంతటి విశిష్టతను కలిగి ఉన్న వరలక్ష్మి వ్రతాన్ని తిరుచానూరు ఆలయంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్రతాన్ని తిలకిద్దాం, అమ్మవారి దయను పొందుదాం. वेंकटपतिर्विष्णु परां प्रेयसी तद्वक्षस्थल नित्यवास रसिका तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लवयुगा पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल मंगा पद्मनाभ प्रिय अलमेल मंगा पद्मोद्भवा पाहि अलमेल मंगा पद्मालय पाहि अलमेल मंगा पाहि हरि प्रिय अलमेल मंगा पाहि मां पाहि अलमेल मंगा। శ్రీ రాజీవదళాక్షువక్షమున వాసింగాంచు శ్రీదేవియై క్షీరాంభోది తనూజయై భృగు మహర్షిస్వామికిన్ పుత్రియై ఆరాధించెడి భక్తవర్యులకు నిత్యశ్రీలు సంధించు సుస్మేరాస్యన్ అలమేలు మంగగొలుతున్ సుస్మేరాస్యన్ అలమేలు మంగగొలుతున్ చిత్తంబు పొంగారగన్. నిత్యానపాయిని కరుణాస్వరూపిణి ఆర్ద్రహృదయ దయాదేవి అయినటువంటి వరలక్ష్మీదేవి, ఆ వరలక్ష్మీదేవియే అలమేలు మంగ. పద్మావతీదేవి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఈరోజు నిర్వహింపబడుతున్నటువంటి వరలక్ష్మీ వ్రతానికి అశేషమైనటువంటి భక్తజనులంతా కూడా విశేష సంఖ్యలో వచ్చారు. ఆ జగన్మాత యొక్క కరుణా కటాక్షాన్ని పొందడానికై కుతూహలాతిరేకంతో కూడినటువంటి భక్తి ప్రపత్తులతో సమర్పణ బుద్ధితో వారు అందరూ కూడా ఈ వ్రతంలో పాల్గొంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా, అమ్మవారులంతా కూడా ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూచి పులకించిపోదగినటువంటి సన్నివేశం ఇది. అటువంటి వరలక్ష్మీ వ్రతం మన సంస్కృతిలో అత్యంత ప్రధానమైనటువంటి పర్వదినము. అందులోనూ సమస్త జీవులకు కూడా ఐశ్వర్యాన్ని, సంపదలను, సిరులను ప్రసాదించే జగన్మాత ఆశ్రయించినటువంటి తన బిడ్డలందరికీ కూడా సమస్త సంపదలు అనుగ్రహించే నిత్యానపాయిని
ఈ గోవింద లక్ష్మీదేవి గోవింద గోవింద మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే ద్వితీయపరార్థే శ్రీ శ్రీ శ్వేతవరాహకల్పే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే వైవస్వతమన్వంతరే కలియుగే కలియుగే ప్రథమపాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీరంగస్య శ్రీరంగస్య ఉత్తరప్రదేశే ఉత్తరప్రదేశే కృష్ణా కృష్ణా కావేరీ కావేరీ మధ్యదేశే మధ్యదేశే భగవతాలయే భగవతాలయే భగవత్ భగవత్ భాగవత భాగవత ఆచార్య ఆచార్య సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమాన వర్తమాన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమాణేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది సృష్టి సృష్టి సంవత్సరాణాం సంవత్సరాణాం మధ్యే మధ్యే శ్రీ శ్రీ కేవలంబినామ సంవత్సరే కేవలం విరామ సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే వర్ష ఋతౌ వర్ష ఋతౌ శ్రావణమాసే శ్రావణమాసే శుక్లపక్షే శుక్లపక్షే ద్వాదశ్యాం ద్వాదశ్యాం మూలా నక్షత్రయుక్త మూలా నక్షత్రయుక్త వాసరః వాసరః వాసరస్తు వాసరస్తు భృగువాసరే భృగువాసరే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ సకల సకల విశేషేణ విశేషేణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభదిదౌ శుభదిదౌ శ్రీమాన్ శ్రీమాన్ మీ గోత్రము పేరు నక్షత్రం మనస్సులో స్మరించుకోండి. చెప్పండి. మమ మమ కుటుంబస్య కుటుంబస్య క్షేమః క్షేమః స్థైర్య ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వ సర్వ శోక శోక శత్రు శత్రు నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వ సర్వ భూత భూత ప్రేత ప్రేత పిశాచ పిశాచ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వ సర్వ విషహరణ విషహరణ నివారణ నివారణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి పరిపూర్ణ పరిపూర్ణ కృపాకటాక్ష కృపాకటాక్ష సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ గృహే మమ గృహే సర్వ విద్యా సర్వవిద్యా ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్ష కామమోక్ష చతుర్విధ చతుర్విధ ఫలపురుషార్థ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మి శ్రీ వరలక్ష్మి వ్రతాఖ్యం వ్రతాఖ్యం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కరిష్యే కరిష్యే ఇది సంకల్ప్య. కల్ప్య. మనం ఈ వ్రతాన్ని ఆచరించేదానికి ముందుగా సంకల్పాన్ని చెప్పుకున్నాం. సంకల్పంలో మనకున్నటువంటి సమస్యలను మొత్తాన్ని అమ్మవారి దగ్గర చెప్పుకుని తద్వారా అవన్నీ కూడా ఉపశమనం పొంది అమ్మవారి పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షం కలగటానికి మనం ప్రార్థన చేశాం. ఆ తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాం. ఓం ఓం భువః విశ్వక్సేనమావాహయామి. ఓం సువః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి. విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢసైన్యాధినాథం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమనిమకుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం దళితతనుజం సూత్రవత్యా సమేతం శ్రీమాన్ సూత్రవతీనాథో గజాశ్వముఖసేవితః ప్రసన్నవదనశాంతప్రభాకరసమప్రభः వేత్రపాణి ఋషికేశో విశ్వరక్షాపరాయణः భక్తాంతరాయ విధ్వంసి ఆర్యామాత్రకృపానిధి శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం శ్రీం శ్రీ అర్ఘ్యరూపిణ్యే నమః. గంగాయే పితృప్రియంకరాయే పాద్యరూపిణ్యే నమః. సరస్వత్యే అమృతరూపిణ్యే ఆత్మనీయాత్మనే నమః. ఓం నమో నారాయణాయ. ధ్యావాహ్య శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి
नवरत्नखचित सिंहासनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकेण स्नानं समर्पयामि ओम आपोहिष्ठामयो भवस्तान ऊर्जे दधातन महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमाववो यस्य क्षया यजन्वथ आपो जनयथा जनः स्नानानन्तर शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्धमक्षरान् समर्पयामि युवा सुवासा परिवीताकाशवुश्रेयान् भवति जायमानः तन्धीरा सत्कवय उन्नयन्ति स्वाधियो मनसा देवयन्तः वस्त्रार्धमक्षरान् समर्पयामि यज्ञोपवीतार्धमक्षरान् समर्पयामि ओम शन्नो देवीरविष्टाय आपो भवन्तु पीतये संयोर्भिस्रावन्तनः ऊर्ध्वपुण्ड्रार्धमक्षरान् समर्पयामि दिव्यश्रीचन्दनं दर्शयामि ओम गन्धद्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरेकं सर्वभूतानां त्वामिहोपक्वये श्रियम् ओम विश्वक्सेनाय नमः सकल विविध प्रौढसैन्यनाथाय नमः ओम करिवक्त्राय नमः ओम हरिप्रियाय नमः ओम शोभनांगाय नमः ओम मणिकुण्डलधराय नमः ओम तप्तकाञ्चनभूषणाय नमः श्रीमते विश्वक्सेनाय नमः नानाविध परिमलमन्त्रपुष्पान् समर्पयामि धूपमाग्रापयामि मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निम् कविगुं सम्राजमतिथिं जनानामासन्नापात्रं जनयन्त देवाः दीप उदीप्यस्तु जातवेदो भग्नन्निर्तिं मम पशोगश्च मह्यमावह जीवनं च दिशो दिशा धूपदीपानन्तर शुद्धाचमनीयं समर्पयामि प्रोक्ष्य परिशिच्य शोषणदाह प्लावनानि कृत्वा सर्वमुद्रयामृतीकृत्य हं 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 इदमिदं गृहाण स्वाहा देवस्य त्वासविदुप्रसवेऽस्मिनोर्बाहुभ्यां भूष्णोहस्ताभ्यां प्रतिगृह्णामि विश्वक्सेनाय नमः मुखवासनाशुद्ध्यर्थं ताम्बूलं समर्पयामि पूगीफलैश्च कर्पूरी नागवल्लीतलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यत विश्वक्सेनाय नमः आनन्दमङ्गलनीराजनं दर्शयामि ओम विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः प्रचोदयात् विश्वक्सेनाय नमः अनया ध्यानमावाहनादि षोडशोपचारपदया भगवान् विश्वक्षेण सुप्रीत सुप्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण विघ्नमस्तु विश्वक्सेनं विश्वक्षेण प्रसादं यजमानस्य शरसनिक्षते ओम शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति विश्वक्सेनं यथास्थानं यथा सुखं प्रतिष्ठापयामि यज्ञेन यज्ञमयजन्त देवाः धर्माणि प्रथमान्यासन्नते देहनाकं महिमानस्तुजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः शोभनार्थे क्षेमाय पुनः आगमनाय च आचार्यः पुनः प्राणानायम्या पूर्वोत्सरिता संकल्पविवकारेण श्री अस्याः देवदेव्याः भगवत्याः पद्मावती नायक्याः वरलक्ष्मीव्रतार्थम् आत्मशुद्ध्यर्थं शुद्ध्यर्थवृद्ध्यर्थं शुद्धिपुण्याः वाचनं करिष्ये इति संकल्प्य ओम चरणं पवित्रमतिमहीं प्रक्षाल्य चरणं पवित्रं विततं पुराणं तेन पूतस्तरस्मृतानि तेन पवित्रेण शुद्धेन पूताः अधिपाप्मानवरातिन्तरे विष्णोराडस्मन्त्रेण दर्भैः सम्मार्ज्य विष्णोरराटमसि विष्णोः पृष्ठमसि विष्णोः स्नप्त्रे स्तो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा गन्धद्वारमिति गोमेना लिप्य गन्धद्वारान्तरादर्शान् नित्यपुष्टान् करेणि ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रिया आप उन्दन्तु युधासूर्णैरलङ्कृत्य आप उन्दन्तु देवसे दीर्घायुत्वाय वर्चसे यस्त्वा हृदा कीरिणा मन्यमानो मर्त्यं हवीमि ग्रीष्मो हेमन्त इति धान्यपीठं प्रकल्प्य ग्रीष्मो हेमन्तवुतनो वसन्तः शरद्वर्षास्तु वितन्नो अस्तु तेषामृतो नागुं शतशारदानान्निवात येषामुभये स्यामा भद्रं कर्णेभिः कलशान् संस्थाप्य भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षुभिर्यत्राः स्थिरैर्गङ्गैः सृष्टवागं स्वस्तनोभिः यसेव देवहितं यदायुः हिरण्यशृङ्गमिति गन्धजलेनापूर्या हिरण्यशृङ्गं वरुणं प्रपद्ये तीर्थं मे देहि याचितः जन्मया भुक्तमसाधूनां पापेभ्यश्च प्रतिग्रहः धन्वनागेति दर्भैरोर्ध्वमलङ्कृत्य धन्वनागा धन्वनाजिञ्जयेम धन्वनादेव्रा समदोदयेम धन्वना सर्वा प्रतिशोदयेम विष्णुगायत्री आम्रपल्लवं निक्षिप्य ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि
तन्नो विष्णु प्रचोदयात् याः पल्नीति नारिकेलफलं निक्षिप्य याः परिणीर्या फला पुष्पाया च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो हिरण्यपात्रमिति रत्नानि निक्षिप्य हिरण्यपात्रं पूर्णं ददाति मधुव्यासानीति एकधा ब्रह्मण उपहरति एकधैव यजमान आयुस्तेजो ददाति आधारादिपद्मान्तं योगपीठं संकल्प्य ओम ब्रह्म ब्रह्म आधारशक्ते नमः ओम ब्रह्म कूर्मकालाग्ने नमः ओम रामणन्ताय नमः ओम धनधरण्यै नमः ओम धनधर्माय नमः ओम ज्ञानाय नमः ओम मम वैराग्याय नमः ओम ऐम ऐश्वर्याय नमः ओम मम धर्माय नमः ओम मम ज्ञानाय नमः ओम मम वैराग्याय नमः ओम मम ऐश्वर्याय नमः ओम सत्वगुणाय नमः ओम रजोगुणाय नमः ओम तमोगुणाय नमः ओम कृतयुगाय नमः ओम त्रेतायुगाय नमः ओम द्वापरयुगाय नमः ओम कलियुगाय नमः ओम ऋग्वेदाय नमः ओम यम यजुर्वेदाय नमः ओम सम सामवेदाय नमः ओम मम अथर्वणवेदाय नमः ओम कम खम गम घम पृथ्वी तेजो वायु व्याकाशात्मभ्यों पट्टमः ओम आस्त्ररूपाय जीवात्मने नमः ओम बम भौतिकाहंकाराय नमः ओम यम तेजसाहंकाराय नमः ओम मम वैकारिकाहंकाराय नमः उपरि श्वेताय द्वादशदलयुताय कर्णिका केसरयुताय अव्यक्तपद्माय नमः ओम भद्रासनाय नमः ओम सनकाय नमः ओम सनंदनाय नमः ओम सनत्कुमाराय नमः ओम सनत्सुजाताय नमः ओम दुर्गाय नमः ओम विघ्नेशाय नमः ओम नारदाय नमः ओम अस्मद्गुरुभ्यो नमः अस्मत्तनुगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः अस्मत्परमेष्ठिगुरुभ्यो नमः तत्कलशे शंखं चक्रं च चापं परशुमसिमृशं शूलपाशाङ्कुशास्त्रं बिभ्राणं वज्रकेटे हलमुसलगदा कुन्तमद्युग्रदंष्ट्रं ज्वालाकेशं त्रिनेत्रं ज्वलदलनिभं हारकेयूरभूषं ध्यायेत् षट्कोणसंस्थं सकलनिभुजनप्राणसंहारचक्रम् ॐ श्रीं ह्रीं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधस्त्राणि संहर संहर मृत्योर्मोदय मोदय ओम नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालापरीताय सर्वदिक्षोपनकराय हुंफट् ब्रह्मणे परंज्योतिषे सहस्रार हुंफट् ओम नमो भगवते सुदर्शनाय आगच्छ प्रणाम स्वागत प्रतिमा सन्निधि सन्निरोध सामुख्यमुद्रा प्रदर्श्य हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानं समर्पयामि स्नानानंतर शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्धमक्षरान् समर्पयामि ऊर्ध्वपुण्ड्रार्धमक्षरान् समर्पयामि यज्ञोपवीतार्धमक्षरान् समर्पयामि सुदर्शनाय नमः हरिद्रादि कुंकुमादिचूर्णं समर्पयामि ओम गंधद्वाराणं समर्पयामि आपोहिष्ठामयो मयो भवस्थान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो स्नानानंतर शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्धमक्षरान् समर्पयामि युवा सुवासा परिवीतागात्समुश्रेयान् भवति जायमानः गन्धीरादकवयमुन्नयन्ति स्वाधियो मनसा ऊर्ध्वपुण्ड्रार्धमक्षरान् समर्पयामि ओम शन्नो देवी यज्ञोपवीतार्धमक्षरान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते सकजं पुरस्तात् फलमस्तु ते ओम चक्राय नमः ओम विचक्राय नमः ओम सुचक्राय नमः ओम सूर्यचक्राय नमः ओम ज्वालाचक्राय नमः ओम महासुदर्शनचक्राय नमः नानाविध परिमल मंत्र पुष्पान् समर्पयामि धूपमाग्रापयामि ओम मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृताय जातमग्निम् कविकं सम्राजमति भिञ्जनानामासन्नापात्रं जनयन्त देवाः साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि ओम उद्दीप्य स्वजातवेदोपघ्नन् धूपदीपानन्तर शुद्धाचमनीयं समर्पयामि प्रोक्ष्य परिशिच्य शोषणदाहन प्लावनानि कृत्वा सर्वमुद्रयामृतीकृत्य ओम सहस्रार हुंपट् हम 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 इदं ग्रहाण स्वाहा देवस्य त्वासु विदुप्रसवेश्विनोर्बाहुभ्यां पूष्णो జగన్మంగళదాయకమైనటువంటి వరలక్ష్మి వ్రతంలో ఆగమోక్తమైనటువంటి సంప్రదాయబద్ధంగా అర్చక స్వాములు భక్త లోకంతో సంకల్పాలు చెప్పించడం, విశ్వక్సేన ఆరాధన, సుదర్శన పూజ ఇవన్నీ కూడా వేదమంత్రోక్తమైనటువంటి విధానంలో వారు ఈ కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వేదమంత్రోక్తమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శబ్దధార భక్తుల యొక్క శ్రవణేంద్రియాలను తాకుతూ ఉంటే
అది అమృత ప్రవాహంతో కూడినటువంటి ఒక మాధుర్య రసానుభూతిని కలిగిస్తూ మన హృదయాల్లో ప్రవేశిస్తుంది. మంత్రాన్ని అర్చక స్వాముల వారు శబ్దదక్షులై భావుకతా సిద్ధులై స్పష్టోచ్చారణ పూర్వకమైనటువంటి ఒక వాగ్ధారా విశేషంతో చెప్తూ ఉన్నప్పుడు అది ఆలకించినప్పుడు మనకు ఆ వ్రతఫలం కూడా తప్పకుండా కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అలమేలు మంగ వరలక్ష్మీదేవి శ్రీదేవి హరికి పట్టపురాణి, హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు అర్థంపు పెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పోబోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు ఇల్లాలు భాసురతన్ లేములు వాపుతల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్. ఆశ్రయించినటువంటి బిడ్డలకు నిత్య కళ్యాణదాయకమైనటువంటి భోగభాగ్యములు ఐశ్వర్యములు ప్రసాదించే జగన్మాత ఈ లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. లక్ష్మీదేవి శబ్దానికి వర అంటే శ్రేష్టమైనటువంటి అని అర్థం ఉన్నది. వరలక్ష్మీదేవి అంటే వరునితో కూడి లక్ష్మిగా సమస్త లోకాలను అనుగ్రహించున్నది. లక్ష్మీదేవి యొక్క వరుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. కలియుగంలో పద్మావతీదేవి ఆ క్షేత్రంలో వెలసి ఉన్నటువంటి అలమేలు మంగ వీరలక్ష్మి, స్వామి వక్షస్థలాన్ని అలంకరించినటువంటి వ్యూహలక్ష్మి, ఏ భేదంతో మనం ఆరాధించినా అటు వీరలక్ష్మిగా ఇటు వ్యూహలక్ష్మిగా ఈరోజు వరలక్ష్మిగా భక్తలోకాన్ని కటాక్షిస్తున్నటువంటి ఆ జగన్మాత ఆర్ద్రస్వరూపిణి, ఆర్ద్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి అమ్మవారు దయాదేవి. ఆ దయాదేవి యొక్క కరుణా కటాక్షాన్ని పొందగలగడం, అందుకే ఈరోజు ఈ వ్రతం చేసుకుంటాం మనం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ వ్రతాన్ని చూస్తున్నటువంటి వారంతా కూడా సంకల్పం చెప్పుకొని ఉండొచ్చు. వారంతా మనస్సులో అంటే ఆ దేవాలయంలో ఉన్న భక్తులే సంకల్పం చెప్పి స్వాముల వారు చెప్పినటువంటి ఆ మాటలకు అనుగుణంగా స్పందించడం కాకుండా అందరూ కూడా చెప్పుకొని ఆ ఫలాన్ని పొందే అవకాశం ఉన్నది. అటువంటి జగన్మాత శ్రీకి నిరంతరంబు కడు చెన్నెసలారెడు రాగలీల ఉచ్చేకము పొంది ఎప్పు తన చిత్తము చూపెడు మాట్కి నిత్య రమ్యాకృతి అయిన కౌస్తుభమును అక్కుపయన్ పచరించు ఉత్తమ శ్లోకుడు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడు, విష్ణుదేవుడు, శ్రీమన్నారాయణుడు. ఆ స్వామి వక్షస్థలంలో కౌస్తుభం ఉన్నది. ఆ కౌస్తుభము అరుణారుణమైనటువంటి సూర్యబింబంలాగా ఉంటుంది. అరుణ వర్ణము అన్నది రాగలీల, రాగము అంటే ప్రేమ. ఆ ఆది దివ్య దంపతుల మధ్య ఉన్నటువంటి అనురాగము, ఆ అనురాగానికి ప్రతీకే ఆ కౌస్తుభాలంకారం కూడా. అందుకే అమ్మవారు అక్కడే కౌస్తుభం ఏ వక్షస్థలంలో అయితే ఉన్నదో లక్ష్మీదేవి కూడా ఆ దేవదేవుని యొక్క వక్షస్థలంలో ఉంటుంది. మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మంచి బంగారు తామర పువ్వు వలను అంటాడు అన్నమాచార్యుల వారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలము ఒక విశాలమైన సరస్సు అయితే ఆ సరస్సులో వికసించినటువంటి బంగారు పద్మము ఈ అలమేలు మంగ. అంటే స్వామి యొక్క హృదయపీఠంపై కొలువుండి, హృదయ పద్మపీఠంపై కొలువుండి సమస్త లోకాలను అనుగ్రహిస్తున్నటువంటి ఈ నిత్యానపాయిని అఖిల జగన్మాతరం అస్మన్మాతరం, సకల జగత్తులకు మాత, మనందరికీ కూడా తల్లి. అందరూ ఆ తల్లి యొక్క బిడ్డలే. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమో నమః అని దేవతలు కీర్తించారు. ఆ తల్లి యొక్క చేతిలో లీలారవిందం ఉన్నది, పద్మం ఉన్నది. అటువంటి పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే. హరికి పరమాత్ముడైన హరి పట్టపురాణి అన్నమాచార్యుల వారు కూడా అంటారు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు, ధర్మము విచారింప తగు నీకు అమ్మా. ఆ తల్లి ఆ దేవదేవుని కూడా ప్రేరేపిస్తుంది. అయ్యా, నువ్వు బిడ్డలను కాపాడాలి, అప్రమత్తంగా ఉండి రక్షించాలి. మనల్ని ఆశ్రయించినటువంటి దాసులు వారంతా కూడా మన బిడ్డలు. పిపీలి కాది బ్రహ్మ పర్యంతం కూడా మన బిడ్డలైనటువంటి ఈ సృష్టిని
రక్షించడంలో నువ్వు ఎప్పుడు అప్రమత్తుడై ఉండాలని ఆ దేవదేవుని ప్రేరణ చేసే శక్తి స్వరూపిణి అలమేలు మంగ. దేవో నశుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం రంగేధామని లబ్ధ నిర్భర రసైరధ్యక్షితో భావుకైః యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా అని వేదాంత దేశకుల వారు చెప్పినట్టుగా శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి దశావతారములకు ఆ దశావతారాలు ధరించడంలో కూడా ఆ స్వామికి ప్రేరణ కలిగించి ఉత్తేజాన్ని కలిగించినటువంటి ఆర్ద్రమూర్తి దయామూర్తి ఈ లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి తన వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడితో శ్రీనివాసునితో కలిసి లోకాన్ని అనుగ్రహించే ఈ పవిత్రమైనటువంటి పర్వదినం రోజు ఈ వ్రతం చేసుకోవడం, శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతం చేసుకోవడం ఎంతో అనన్యమైనటువంటి సత్ఫలితాన్ని భక్తలోకానికి ఇస్తుంది. లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం సర్వార్ లక్ష్మీర్ విశిష్యతే అని అగస్త్య మహర్షులు వారు చోట చెప్పారు. మనకున్నటువంటి ఏ అంశమైనా సరే మంచి రూపం కలిగి ఉన్నా, మంచి గృహం కలిగి ఉన్నా, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షం చేతనే శోభిస్తాయి. సర్వాన్ లక్ష్మీర్ విశిష్యతే, లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్షం చేతనే జీవులకు ఏమి కలగాలన్నా సంపదలు కానీ, ఐశ్వర్యం కానీ, సుఖాదులు కానీ ఇవన్నీ కూడా ఆత్మశాంతి సంధాయకమైనటువంటి ఏ అంశాలైనా ప్రసాదించాలంటే ఆ తల్లి సమస్త శక్తులు ఆ తల్లిలో ఉన్నాయి. విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషవర్గహరణే చ తమాలనీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే అని ఆచార్య పురుషులు కీర్తించారు. విద్వత్ ప్రదాన సమయంలో ధవళమైనటువంటి తేజస్వరూపిణిగా, ఐశ్వర్య ప్రదాన సమయంలో అరుణారుణ సూర్యబింబంతో సమాన కాంతి కలిగినటువంటి పగడపు కాంతులతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శక్తి స్వరూపిణిగా, శత్రు సంహార సమయంలో నీలము నలుపు రంగు కలిగినటువంటి తేజస్సుతో కూడినటువంటి శక్తి స్వరూపిణిగా ఈ అమ్మవారు లోకాలను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రాచ్యాం దిశి వాసుదేవో మార్జయితాత్ దక్షిణాయాం సంకర్షణో మార్జయితాత్ ప్రతీచ్యాం ప్రద్యుమ్నో మార్జయితాత్ ఉదీర్చ్యాం అనిరుద్ధో మార్జయితాత్ ఊర్ధ్వాయాం దిశి మహాపురుషో యజ్ఞ సంవత్సరో మార్జయితాత్ ఇత్యేతేభ్యః శ్రీ పాంశరాత్రాగమదీక్షితేభ్యః శ్రీవైష్ణవేభ్యః వేద విద్యః నానాగోత్రేభ్యః నానానామేభ్యః వాసుదేవ పుణ్యాః వాదన దక్షిణాం యజమానస్య మనసోత్సాహం తుభ్యమహం సంప్రదతే నమః. జగదేక సౌందర్యమూర్తి, జగదేక సౌభాగ్యమూర్తి, జగదేక సౌశీల్యవతి అయినటువంటి అలర్మేల్ మంగ వరలక్ష్మిగా ఈనాడు లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ తల్లి ఆవిర్భవించినటువంటి పద్మ సరస్సు, ఈ పద్మ సరస్సు యొక్క తీరంలో దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు 12 సంవత్సరములు తపోదీక్ష వహించారు. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వచ్చినప్పుడు స్వామి వెతుక్కుంటూ వచ్చి సరస్వతీదేవి యొక్క ఆదేశంతో సువర్ణముఖిరీ తీరంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి పద్మసరస్సు యొక్క తీరంలో 12 ఏళ్లు సిద్ధాశ్రమాన్ని వేసుకుని స్వామి తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలించి అమ్మవారు ప్రసన్నమై ప్రత్యక్షమై స్వామివారి మెడలో కల్హారమాల అలంకరించి ఆ దేవదేవుని యొక్క వక్షస్థలాన్ని
అలంకరించినటువంటి పుణ్యక్షేత్రం ఇది. వెంకటేశ్వర స్వామికే ప్రసన్నమైనటువంటి క్షేత్రం కాబట్టి ఎవరు ఆశ్రయించినా కానీ ఆ తల్లి తప్పకుండా ఇక్కడ ప్రసన్నమవుతుంది, ప్రత్యక్షమవుతుంది, అనుగ్రహిస్తుంది అనే విశ్వాసాన్ని అలనాడు బ్రహ్మాది దేవతలకు కూడా ఆ తల్లి కలిగించింది. నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః, నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః, ప్రసన్నముఖపద్మాయై పద్మాకాంత్యై నమో నమః, నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః, విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః, పక్వబిల్వఫలాపీన తుంగస్తన్యై నమో నమః, సురక్త పద్మపత్రాభ కరపాదతలే శుభే సురత్నాంగద కేయూర కాంచీనూపురశోభితే యక్ష కర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్రై ముక్తాహారైర్విభూషితే తాటంకైరవతంసైశ్చ శోభమాన ముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సమరూపాయై విద్యాయైతే నమో నమః, ప్రసీదాస్మన్ కృపాదృష్టిపాతైరాళోకయాబ్ధిజే ఏ దృష్టాత్యే స్వయం బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః అని అలనాడు ఈ క్షేత్రంలో పద్మసరోవర తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలాన్ని అలంకరిస్తున్నటువంటి ఈ లక్ష్మీదేవి అలర్మేల్ మంగ యొక్క ఆ మహోజ్వలమైనటువంటి ఆ ప్రసన్న భావాన్ని బ్రహ్మాది దేవతలు ఈ విధంగా కీర్తించారు అని స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ నమశ్రీయై లోకధాత్ర్యై అనే ఈ ప్రార్థన విన్నటువంటి అమ్మవారు ఎంతో ఆనందించి అలనాడు బ్రహ్మాది దేవతలకు వాగ్దానం చేశారు. భవిష్యత్తులో ఎవరైతే ఈ స్తోత్రంతో నన్ను సేవిస్తున్నారో, నన్ను కీర్తిస్తున్నారో వారందరినీ నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని. కాబట్టి వరలక్ష్మీదేవి వ్రతంతో అయినటువంటి ఈ పర్వదినం నాడు ఒక్కసారి మనం ఈ స్తోత్రాన్ని ఆ అలర్మేల్మంగా ఆ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక్కసారి మనస్సులో అనుసంధానం చేసుకున్నా, ఒకసారి శ్రద్ధతో ఆలకించినా కానీ మనల్ని కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అర్చక స్వాములు పద్మావతి అమ్మవారికి అలర్మేల్మంగకు దివ్యమంగళ హారతులు ఇస్తూ ఉన్నారు. అమ్మవారు ఆ హారతుల కాంతిలో దేదీప్యమానమైనటువంటి మూర్తిగా వెలిగి భక్తలోకాన్ని అనుగ్రహిస్తున్నారు. స్వతసిద్ధంగానే మహాసౌందర్యవతి, అందచందాలకే అందచందాలు ప్రసాదించే జగన్మాత ఈ వరలక్ష్మీదేవి. హరిణీ చేటికలంతనంత గుములై హాస ప్రసన్నాక్షులను పరిశీలించుచు ముద్దులాడ. ఈ తల్లి లోకంలో ఎక్కడ ఏ అందచందాలున్నా కాని ఆ అందచందాలకే అందచందాలు సంతరించే శక్తి స్వరూపిణి ఈ జగన్మాత. అటువంటి ఈ జగన్మాత మనం లోకంలో కొన్ని వస్తువులను చూసి అందంగా ఉందనుకుంటాం, చూడ్డానికి సుందరంగా ఉంది దృశ్యం అనుకుంటాం. ఆ అందచందాలకు అన్నీ కూడా ప్రేరణ, చైతన్యము, ఆ చైతన్య స్తన్యదాయిని ఈ లక్ష్మీదేవి అని ఆచార్య పురుషులు వర్ణించారు. అటువంటి జగన్మాత ఈ వరలక్ష్మీదేవి. అటువంటి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మనము సంపూర్ణంగా చూరగొనగలిగినటువంటి భాగ్యం ఈరోజు మనకు కలుగుతుంది. ఆ తల్లి వేంచేసి ఉన్నటువంటి విమానము, ఆ శిఖర గోపురము, ఆ కాంతులు అలా గగన భాగాన్ని చుంబించే రీతిలో ఉన్నాయి. పరమ పవిత్రమైనటువంటి ఆ దేవాలయ ప్రాంగణాన్ని, ఆ దేవాలయ దృశ్యాలని, అంబరాన్ని చుంబించే ఆ గోపురాల వైభవాలని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎక్కడున్నా గానీ ప్రపంచంలో ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ క్షేత్రంలో మనం ఉన్నట్టే, అలమేలుమంగ సన్నిధిలో మనం ఉన్నట్టే, ఆ వరలక్ష్మీదేవి యొక్క పాద సన్నిధిలో మనం ఉన్నట్టే. అటువంటి తల్లి అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవ పల్లవాంఘ్రి యుగళిన్ గంధేవ కుంభస్తనిన్ పులినశ్రోణి ఇహేంద్రయాణ అరుణాంభోజాత హస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజ మధ్యగని విభ్రాంతాత్ములైరందరూ. అటువంటి మహాసౌందర్యం కలిగినటువంటి అమ్మవారు, మహాసౌందర్యాలకే సౌందర్యాన్ని సంతరించే అమ్మవారు
దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని యొక్క వక్షస్థలాన్ని అలంకరించినటువంటి అమ్మవారు ఆ తల్లి అనుగ్రహం కోసం ఈనాడు మనం ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ వ్రతాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ వ్రతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చెందినటువంటి ప్రముఖ అధికారులు, సాంకేతిక నిపుణులు, భక్తులు అంతా కూడా సభక్తికంగా పాల్గొంటూ ఉన్నారు. ఎంత మనం సమర్పణ బుద్ధితో ఆ తల్లి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే అంతగా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. అన్నమాచార్యులు వారు చెప్పినట్టుగా అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంతమాత్రమున ఎవ్వరూ తలచిన అంతమాత్రమే నీవు అని మనలో ఎంత సమర్పణ భావన ఉన్నదో, ఎంత శరణాగతి భావన ఉన్నదో, ఎంత తపన ఉన్నదో, ఎంత ఆర్తి ఉన్నదో, ఎంత సభక్తికమైనటువంటి మన ప్రవృత్తి ఉన్నదో ఇవన్నీ కూడా ఆ పరమాత్మకు విశదమై, ఆ జగన్మాతకు విశదమై ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకే జీవులందరూ కూడా చాంచల్యభూయిష్టమైనటువంటి ఈ ప్రవృత్తిని వదులుకొని నైశ్చల్యాన్ని పొంది యోగ భావనతో ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అటువంటి అలర్మేలు మంగ ఆ పద్మావతీదేవి, లక్ష్మీదేవి, నిత్యానపాయిని, చైతన్య స్తన్యదాయిని, చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మహాసౌందర్యమూర్తి అయి అభయహస్తం ఇస్తున్నారు భక్తలోకానికి. భక్తలోకానికి అభయహస్తాన్ని ఇస్తూ ఆ తల్లి దీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు భక్తలోకానికి అభయహస్తాన్ని ఇవ్వడమే కాదు, సాక్షాత్తు శ్రీనివాసునికి కూడా అభయప్రదానం చేసే తల్లి ఈ తల్లిని అన్నమాచార్యులు వారు వర్ణించారు. ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిన్ను వేసినది, ఆదశ నీకై అభయహస్తమును సాదరమునకడు సాచినది అని. సంఘే పూజయామి. పూజయామి. ఓం చపలాయై నమః. జపలాయై నమః. జానుని పూజయామి. జానుని పూజయామి. ఓం పుణ్యాయై నమః. పుణ్యాయై నమః. ఊరుం పూజయామి. ఊరుం పూజయామి. ఓం కమలాయై నమః. కమలాయై నమః. హటిం పూజయామి. కటిం పూజయామి. ఓం గోదావర్త్యై నమః. గోదావర్యై నమః. స్థనౌ పూజయామి. స్థనౌ పూజయామి. ఓం భవనాసిన్యై నమః. భవనాశిన్యై నమః. కంఠం పూజయామి. కంఠం పూజయామి. ఓం తుంగభద్రాయై నమః. తుంగభద్రాయై నమః. ముఖం పూజయామి. ముఖం పూజయామి. ఓం సుందర్యై నమః. సుందర్యై నమః. లలాటం పూజయామి. లలాటం పూజయామి. ఓం దేవ్యై నమః. దేవ్యై నమః. నేత్రే పూజయామి. నేత్రే పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. కర్ణౌ పూజయామి. కర్ణౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. ఓం సునాసికాయై నమః. నాసికాం పూజయామి. నాసికాం పూజయామి. ఓం భాగీరథ్యై నమః. ఓం భాగీరథ్యై నమః. శిరః పూజయామి. శిరః పూజయామి. తర్వాత మనం ఏం చేస్తామంటే అంగపూజ అనేసి ఉంటుంది పరమాత్మకి. ఆ పూజను కూడా చెబుతాం, మనమందరం స్మరించుకుందాం. ఓం అనంతాయ నమః. అనంతాయ నమః. పాదౌ పూజయామి. పాదౌ పూజయామి. శేషాయై నమః. శేషాయ నమః. గుల్పౌ పూజయామి. గుల్పౌ పూజయామి. కాలాత్మనే నమః. కాలాత్మనే నమః. జంఘే పూజయామి. జంఘే పూజయామి. విశ్వరూపాయ నమః. విశ్వరూపాయ నమః. జానుని పూజయామి. జానుని పూజయామి. జగన్నాథాయ నమః. జగన్నాథాయ నమః. గుహ్యం పూజయామి. దివ్యం పూజయామి. పద్మనాభాయ నమః. పద్మనాభాయ నమః. నాభిం పూజయామి. నాభిం పూజయామి. సర్వాత్మనే నమః. సర్వాత్మనే నమః. కుక్షిం పూజయామి. కుక్షిం పూజయామి. శ్రీవత్సవక్షసే నమః. శ్రీవత్సవక్షసే నమః. వక్షస్థలం పూజయామి. వక్షస్థలం పూజయామి. చక్రహస్తాయ నమః. చక్రహస్తాయ నమః. హస్తాన్ పూజయామి. హస్తాన్ పూజయామి. ఆజానుబాహవే నమః. ఆర్యానుబాహవే నమః.
బాహుం పూజయామి బాహుం పూజయామి శ్రీకంఠాయ నమః శ్రీకంఠాయ నమః కంఠం పూజయామి కంఠం పూజయామి చంద్రముఖాయ నమః చంద్రముఖాయ నమః ముఖం పూజయామి ముఖం పూజయామి వాచస్పతయే నమః వాచస్పతయే నమః వక్త్రం పూజయామి వక్త్రం పూజయామి కేశవాయ నమః కేశవాయ నమః నాసికాం పూజయామి నాసికాం పూజయామి నారాయణాయ నమః నారాయణాయ నమః నేత్రే పూజయామి నేత్రే పూజయామి గోవిందాయ నమః గోవిందాయ నమః స్తోత్రే పూజయామి స్తోత్రే పూజయామి పద్మనాభాయ నమః పద్మనాభాయ నమః శిరః పూజయామి శిరః పూజయామి విష్ణవే నమః విష్ణవే నమః సర్వాంగం సర్వాంగం పూజయామి పూజయామి. అట్లాగే మనం వరలక్ష్మి విశేషంలో ప్రథమంగా తోరం కడతాం. ఈ తోరానికి కూడా అధిదేవతలు ఉన్నాయి. తోరంలో కూడా 9 దారాలని కలిపి ఒక అంటే 9 నూలు పోగుల్ని ఒక పెద్ద కంకణం కింద తయారు చేసి ఆ ఒక్కొక్క నూలు పోగులకి ఒక్కొక్క దేవతను ఆవాహన చేసి తదనంతరం మనం ఒక శ్లోకం చెప్పుకుంటూ దాన్ని మనం ధరిస్తాం. అప్పుడు వరలక్ష్మీదేవి మనని పరిపూర్ణంగా అనుగ్రహించినట్లుగా అవుతుంది. దీనిలో విశేషం ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా వామహస్తాలిక కంకణం ధరించాలి. కానీ ఈ యొక్క వ్రత విశేషంలో వీళ్ళు కూడా కుడి హస్తానికే కంకణాన్ని ధరిస్తారు. ఆ తోర గ్రంథి పూజని ఇప్పుడు మనం చేస్తాం. మీరందరూ కూడా చెప్పండి ఒకసారి. ఓం కమలాయై నమః. ఓం కమలాయై నమః. ప్రథమగంధిం పూజయామి. ప్రథమగంధిం పూజయామి. ఓం రమాయై నమః. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః. క్షీరాబ్ది తనయాయై నమః. షష్ఠమ గ్రంథిం పూజయామి. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. విశ్వతార్క్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. ఓం హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. గ్రంథిం పూజయామి. ఈ యొక్క గ్రంథి పూజ అయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి సహస్రనామార్చన సేవించిన తర్వాత మళ్ళీ అష్టోత్తరం, తదనంతరం కథాశ్రవణం చేద్దాం. హరి ఓం. సర్వేషాం మహాజనానాం గేమస్సైర వీర విజాయిరారోగ్య అష్ట ఐశ్వర్యాముద్యత్తం ధర్మాత్తకామ మోక్ష చతుర్విల బల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛతా బలపూర్ణ బల సిద్ధ్యర్థం రాజత్వారీ సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి పరిపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ పద్మావతి దివ్య చరణారవిందయోః లక్ష్మీ సహస్రనామావళి పూజాంచ కరిష్యే. ఓం శ్రీం శ్రీ నమః. ఓం నిత్యాగతాయై నమః. ఓం అనంత నిత్యాయై నమః. ఓం నందినీ నమః. ఓం జనరంజనీ నమః. ఓం నిత్యప్రకాశినీ నమః. స్వప్రకాశ స్వరూపిణీ నమః. ఓం మహాలక్ష్మీ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాకన్యాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం భోగభైభవసందాత్రే నమః. ఓం భక్తానుగ్రహకారిణీ నమః. ఓం ఈశావాస్యాయై నమః. మహామాయాయై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం మహేశ్వర్యై నమః. ఓం మృల్లేకాయై నమః. ఓం పరమాయై నమః. ఓం శక్తయై నమః. ఓం మాతృకాబీజరూపిణీ నమః. ఓం నిత్యానందాయై నమః. ఓం నిత్యబోధాయై నమః. ఓం నాదినీ నమః. ఓం జనమోదినీ నమః.
సత్యప్రత్యయిన్యై నమః ఓం సుప్రకాశస్వరూపిణీ నమః ఓం త్రిపురాయై నమః ఓం భైరవ్యై నమః ఓం విద్యాయై నమః ఓం హంసాయై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం శివాయై నమః వాగ్దేవ్యై నమః ఓం మహారాత్రే నమః ఓం కాళరాత్రే నమః త్రిలోచనాయై నమః భద్రకాళ్యై నమః కరాళ్యై నమః మహాకాళ్యై నమః ఓం కాళ్యై నమః ఓం కరాళవక్తాంతాయై నమః ఓం కామాక్షీ నమః ఓం కామదాయై నమః ఓం శుభాయై నమః ఓం చండికాయై నమః ఓం చండరూపేశాయై నమః చాముండాయై నమః చక్రధారిణీ నమః ఓం దేవ్యై నమః త్రైలోక్య విజయోత్తమాయై నమః సిద్ధలక్ష్మీ నమః ఓం క్రియాలక్ష్మీ నమః ఓం మోక్షలక్ష్మీ నమః ప్రసాదినీ నమః ఓం ఉమాయై నమః ఓం భగవత్యై నమః ఓం దుర్గాయై నమః ఓం శాంతి నమః ఓం దాక్షాయినీ నమః ఓం శిఖాయై నమః ఓం ప్రత్యంగిరాయై నమః ఓం తారాయై నమః ఓం వేలాయై నమః ఓం లోకమాత్రే నమః హరిప్రియాయై నమః ఓం పార్వత్యై నమః ఓం పరమాయై నమః ఓం దేవ్యై నమః ఓం బ్రహ్మ విద్యాప్రదాయినే నమః అరూపాయై నమః ఓం బహురూపాయై నమః ఓం విరూపాయై నమః ఓం విశ్వరూపిణీ నమః ఓం పంచభూతాత్మికాయై నమః ఓం వాగ్మీ నమః ఓం పరాయై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాగ్మినే నమః ఓం అభిషే నమః ప్రత్యధిదేవతాయై నమః దేవమాత్రే నమః సురేశనాయై నమః వేదగర్భాయై నమః ఓం అంబికాయై నమః ఓం ధృతయే నమః సంఖ్యాయై నమః ఓం జాతయే నమః ఓం క్రియాశక్తి నమః ఓం ప్రకృత్యై నమః ఓం భోగినే నమః ఓం మక్షీ నమః ఓం యజ్ఞ విద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం గృహ విద్యాయై నమః ఓం విభావర్గే నమః ఓం జ్యోతిష్మత్యై నమః మహామాత్రే నమః ఓం సర్వమంత్రబలప్రదాయై నమః దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః హృదయగంధి విభేదినీ నమః ఓం సహస్రాదిత్య సంకాశాయై నమః ఓం చంద్రికాయై నమః ఓం చంద్రరూపిణీ నమః ఓం గాయత్రీ నమః ఓం సోమసంవృత్తి నమః ఓం సావిత్రీ నమః ఓం ప్రణవాత్మికాయై నమః శాంకర్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం హిరాపింగళకామజ్జ మృణాళీ తంతురూపిణీ నమః యజ్ఞే శాంతి నమః ఓం ప్రదాయై నమః ఓం దీక్షాయై నమః ఓం దక్షిణాయై నమః ఓం సర్వభోగినీ నమః ఓం అష్టాంగయోగిన్యై నమః ఓం దేవ్యై నమః నిబ్బేన జ్ఞానగోచరాయై నమః ఓం సర్వతీర్థస్థితాయై నమః శుద్ధాయై నమః ఓం సర్వపర్వతవాసినే నమః వేదశాస్త్రప్రమాణాయై నమః ఓం దేవ్యై నమః ఓం శరంగాధిపదక్రమాయై నమః ఓం శివాయై నమః ఓం దాత్రే నమః ఓం శుభానందాయై నమః ఓం యజ్ఞకర్మస్వరూపిణే నమః ఓం ప్రతిన్నే నమః మేనకాయై నమః ఓం దేవ్యై నమః ఓం బ్రహ్మణ్యే నమః బ్రహ్మచారిణే నమః ఓం ఏకాక్షరపరాయై నమః తారాయై నమః ఓం భోబంధ వినాశినే నమః ఓం విశ్వంబరధరాయై నమః ఓం కద్యై నమః ఓం కళార్కలపిభంజినే నమః ఓం సంజారాత్రిజవాజోష్టాయై నమః కళాకాష్టాయై నమః ఓం నిమేషకాయై నమః ఓం ఊర్ధ్వే నమః ఓం కాచ్యాయినే నమః శుభ్రాయై నమః ఓం సంసారాన్నవదారిణే నమః ఓం కపిలాయై నమః ఓం కీలకాయై నమః ఓం అశోకాయై నమః ఓం మల్లికానామ మల్లికాయై నమః దేవికాయై నమః ఓం భంజికాయై నమః భవభంజికాయై నమః కౌశక్యై నమః ఓం వేదిక్యై నమః శౌర్యై నమః ఓం రూపాదికాయై నమః ఓం అధివాసై నమః ఓం దిగ్వస్త్రాయై నమః ఓం నవవస్త్రాయై నమః ఓం
కన్యకాయై నమః ఓం కమలోద్భవాయై నమః ఓం శ్రీ నమః సౌమ్యలక్షణాయై నమః ఓం అతీతదుర్గాయై నమః శూద్రప్రబోధికాయై నమః ఓం శ్రద్ధాయై నమః మేధాయై నమః ఓం కుతయై నమః ఓం ప్రజ్ఞాయై నమః ఓం ధారణాయై నమః ఓం కాంతే నమః ఓం ధృతయే నమః ఓం భూతయే నమః ఓం మిష్టే నమః ఓం మనీషినే నమః ఓం విరక్తయే నమః ఓం యావినే నమః ఓం మాయాయే నమః సర్వమాయా ప్రపంచనే నమః ఓం మహేంద్రే నమః ఓం జిహ్మే నమః ఓం ఇంద్రజాలస్వరూపిణే నమః అవస్థాత్రయ నిర్ముక్తాయే నమః ఓం గుణత్రయ విసచ్యుతాయే నమః ఓం ఈశానాత్రయ నిర్ముక్తాయే నమః ఓం సర్వరోగ వివచ్యుతాయే నమః ఓం యోగిజ్ఞానాంతరగమ్యాయే నమః ఓం యోగజ్ఞానపరాయణాయే నమః త్రయేషక విశేషజ్ఞాయే నమః వేదాంతజ్ఞానరూపిణే నమః ఓం భారత్యే నమః ఓం కమలాయే నమః ఓం భాషాయే నమః ఓం పద్మాయే నమః పద్మావతయే నమః ఓం కుతయే నమః గోమత్యే నమః ఓం గౌర్యే నమః ఓం ఈశానాయే నమః ఓం హంసవాసినే నమః ఓం నారాయణ్యే నమః ఓం ప్రమాదారాయే నమః ఓం జగ్రవ్యే నమః ఓం శంకరాత్మజాయే నమః ఓం చిత్రఘంటాయే నమః సునందాయే నమః ఓం శ్రీయే నమః ఓం మానవ్యే నమః మనుసంభవాయే నమః ఓం స్తంభినే నమః క్షోభినే నమః ఓం మార్గే నమః ఓం శత్రుమారిణే నమః ఓం ద్వేషినే నమః ఓం వీరాయే నమః ఓం అఘోరాయే నమః ఓం రుద్రరూపిణే నమః ఓం రుద్రేకాదశిన్యే నమః ఓం కళ్యాణ్యే నమః ఓం లాభకారిణే నమః దేవదుర్గాయే నమః మహాదుర్గాయే నమః ఓం స్వప్నదుర్గాయే నమః ఓం అష్టభైరవ్యే నమః ఓం సూర్యచంద్రాగ్నిరూపాయే నమః గ్రహనక్షత్రరూపిణే నమః ఓం బిందునాథకళాతీతాయే నమః ఓం బిందునాథకళాత్మికాయే నమః ఓం దశబాజుజాకారాయే నమః ఓం కళాషోడసంవిదాయే నమః ఓం కాశ్యప్యే నమః కమలాయే నమః ఓం దేవ్యే నమః ఓం నాదచక్ర వినాశినే నమః ముడాధారాయే నమః ఓం స్థిరాయే నమః లక్ష్మీ నమః ఓం జనామరణనాశినే నమః ఓం శ్రీరంజితాయే నమః ఓం మహాకాయాయే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయే నమః ఓం ఆదితయే నమః ఓం దేవపాత్రే నమః అష్టపుత్రాయే నమః ఓం అష్టయోగినే నమః ఓం అష్టప్రకృతయే నమః ఓం దుష్టాష్టవిభ్రాజితే నమః వికృతాకృతయే నమః ఓం దివ్యక్షద్వంశిన్యే నమః ఓం దేవ్యే నమః ఓం సీతాయే నమః ఓం సత్యాయే నమః ఓం రుక్మిణీ నమః ఓం ఛాదిజాయే నమః ఓం భార్గవ్యే నమః ఓం దేవ్యే నమః ఓం దేవయోనమే నమః ఓం తపస్వినే నమః ఓం శాకంబర్యే నమః మహాశోనాయే నమః ఓం గరుడోపరి సంస్థితాయే నమః సింహగాయే నమః వ్యాఘ్రగాయే నమః దేవ్యే నమః వాయుగాయే నమః ఓం మహోత్రికాయే నమః ఓం అకారాదిక్షకారాంత సర్వవిద్యాది దేవతాయే నమః ఓం మంత్రవ్యాఖ్యానలిపురాయే నమః జ్యోతిశాస్త్రే కలోచనాయే నమః ఓం ఇడాపింగళకామజ్జ సుష్టాయే నమః గంధవిభేదినీ నమః ఓం కాలచక్రశయోపేతాయే నమః కాలచక్రస్వరూపిణీ నమః ఓం వైనాయిక్యే నమః వరారూఢాయే నమః ఓం శూనివేలాయే నమః ఓం భైరవే నమః ఓం జుంబినీ నమః ఓం జుంబకారిణే నమః ఓం గణకారికాయే నమః ఓం జనన్యాయే నమః అనంతాయే నమః ఓం సర్వవ్యాధిచికిత్సక్యే నమః ఓం దేవక్యే నమః దేవజంగాసాయే నమః వారదయే నమః ఓం కరుణాగారాయే నమః ఓం సర్వన్యే నమః ఓం సర్వభావప్రవంజినే నమః ఓం ఏకమాత్రాయే నమః ఓం ద్విమాత్రాయే నమః ఓం త్రిమాత్రాయే నమః ఓం అర్ధమాత్రాయే నమః ఓం
పరాయే నమః ఓం సూక్ష్మాయే నమః సూక్ష్మాత్తపరాయే నమః ఓం అపరాయే నమః ఓం ఏకవీరాయే నమః విశేషాఖ్యాయే నమః సత్యదేవ్యే నమః మనస్వినే నమః నిష్కమ్యాయే నమః నిష్కలాలోకాయే నమః ఓం జ్ఞానకర్మాదికాయే నమః ఓం కులాయే నమః ఓం సమన్వచ్చాన సందోహాయే నమః ఓం వ్యోమాకారాయే నమః ఓం నిరూపితాయే నమః గచ్చబజ్జాత్మవాగ్మే నమః ఓం సర్వాలంకార సంహితాయే నమః ఓం సాధుమన్ననమదవ్యాసాయే నమః సర్వోకషయే నమః ఓం కటికావలయే నమః చక్కమ్మిన్నే నమః కక్కశాకారాయే నమః ఆదిత్యవర్ణాయే నమః ఓం అపర్ణాయే నమః వరరూపిణే నమః ఓం బ్రహ్మణ్యే నమః ఓం బ్రహ్మసంతానాయే నమః వేదవాగీశ్వర్యే నమః ఓం శివాయే నమః ఓం పురాణ న్యాయ భీవాంశ ధర్మశాస్త్రాగమశ్రుతాయే నమః ఓం సత్యో వేదవద్యే నమః ఓం సర్వాయే నమః ఓం అంశే నమః విద్యతే దేవతాయే నమః విశ్వేశ్వర్యే నమః జగద్ధాత్రే నమః విశ్వనిర్మాణకారిణ్యే నమః వేదిక్యే నమః వేదరూపాయే నమః కాళికాయే నమః కాళరూపిణే నమః ఓం మహాదేవ్యే నమః ధర్మదత్త ప్రవర్తిన్యే నమః ఓం హిరణ్యపద సంభవాయే నమః ఓం కైవల్యపదవ్యే నమః పుణ్యాయే నమః కైవల్యజ్ఞానలక్షితాయే నమః ఓం బ్రహ్మసంపత్తిరూపాయే నమః బ్రహ్మసంపత్తికారణ్యే నమః ఓం వారుణ్యే నమః వారుణారాజ్యాయే నమః సర్వకర్మప్రవర్తిన్యే నమః ఓం ఏకాక్షరపరాయుక్తాయే నమః సర్వదారిద్ర్యమంజిన్యే నమః ఓం పాశాంకుశాన్వితాయే నమః దివ్యాయే నమః ఓం వీణావ్యాక్షాక్షసూత్రభృతే నమః ఓం ఏకమూర్తయే నమః ఓం త్రయమూర్తయే నమః మధుకైటకమంజిన్యే నమః ఓం సంఖ్యాయే నమః ఓం సంఖ్యవత్యే నమః ఓం జ్వాలాయే నమః జ్వలంతే నమః ఓం కామరూపిణే నమః